హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ట్రైనింగ్స్ వల్ల నాకు 2021 జనవరి 13 నుంచి 14 జనవరి 2024 3 ఇయర్స్లో నాకు 15,70,00,000 నాకు ఆఫ్టర్ జిఎస్టీ ఆఫ్టర్ ట్యాక్స్ నాకు ట్రైనింగ్స్ మీద వచ్చాయి. నేను ఎన్ఎల్పి ట్రైనింగ్కి ఒక్కొక్కరి దగ్గర 2 లక్షలు ఛార్జ్ చేస్తా. విన్నారు కదా ఫ్రెండ్స్, వీడు ఏం చెప్తున్నాడో. వీడు ఈ వీడియోని ఎప్పుడు అప్లోడ్ చేశాడో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. 2024 జూన్ 16 రోజు వీడు ఈ మాటలు చెప్పాడు. వీడు నిన్న ఒక వీడియో చేశాడు కదా ఫ్రెండ్స్, ఆ వీడియోలో వీడు ఏం చెప్తున్నాడో ఒకసారి వినండి. వదిలేసి మీ మనసు వదిలేసి రియల్ ఎస్టేట్కి వచ్చిన నాకు కారు కూడా లేదు, డౌన్ పేమెంట్ 2 లక్షలు తక్కువ పడ్డాయి. విన్నారు కదా ఫ్రెండ్స్, వీడికంట కారు కూడా లేదంట. కారు తీసుకోవడానికి డౌన్ పేమెంట్కే 2 లక్షలు తక్కువయ్యి వీడికి ఎవరో డబ్బులు ఇవ్వాల్సి వాళ్ళని అడిగితే వాళ్ళు ఇవ్వట్లేదంట. ఇప్పుడు ఇదే అనమాట వీడి బాధ. వీడి ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు వీడియోస్ మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా సరే వాడు ఒక రోజు చెప్పిన మాటకి ఇంకో రోజు చెప్పే మాటకి ఏమన్నా సంబంధం ఉంటుందేమో, వాడు ఏ రోజైనా చెప్పిన మాట మీద నిలబడతాడేమో ఒక్కసారి మీరు వెరిఫై చేసుకోండి. వీడికంట రియల్ ఎస్టేట్లో 18 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉందంట. వీడు 13,000 ప్లస్ డీల్స్ చేశాడంట. వీడికున్న నెట్వర్క్ ఇంకెవ్వరికి లేదంట. రియల్ ఎస్టేట్లో వీడే పెద్ద తోపు తురుము అంట. వీడు రియల్ ఎస్టేట్లోనే మళ్ళీ ఓన్లీ రియల్ ఎస్టేట్లో పర్ ఇయర్ 5 crores సంపాదిస్తాడు. ఇంకా అవి ఓన్లీ రియల్ ఎస్టేట్ కాకుండా ఇంకా ట్రైనింగ్స్ మీద 3 ఇయర్స్లో వీడికి ఆఫ్టర్ జిఎస్టీ ఆఫ్టర్ ట్యాక్స్ 15,70,00,000 వచ్చినాయి అనమాట. ఇవి కూడా మళ్ళీ ఆఫ్టర్ జిఎస్టీ ఆఫ్టర్ ట్యాక్స్ ఓన్లీ 3 ఇయర్స్లోనే. అది మళ్ళీ ఓన్లీ ట్రైనింగ్స్ మీద. వీటికి మళ్ళీ రియల్ ఎస్టేట్ మనీ ఎక్స్ట్రా అనమాట. ఇంకా ఓన్లీ ఎన్ఎల్పి ట్రైనింగ్కి పర్ పర్సన్ వీడు 2 lakhs ఛార్జ్ చేస్తాడు. ఓన్లీ 1 పర్సన్కి ఎన్ఎల్పి ట్రైనింగ్కి వీడు 2 lakhs ఛార్జ్ చేస్తాడు. ఒకప్పుడు వీడు చెప్పాడు ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్ ట్రైనింగ్స్ అనేవి నాకు ఆఫ్టర్ ఆల్ అసలు నావి వేరే ట్రైనింగ్స్ ఉన్నాయి, నా బిజినెస్సే వేరు ఇంకని చెప్పాడు. మరి ఇప్పుడు ఓన్లీ రియల్ ఎస్టేట్ ట్రైనింగ్స్ మీద ఎందుకు బతుకుతున్నాడు వీడు? లాస్ట్ ఇయర్ 3 months జైలుకి వెళ్ళి బయటకు వచ్చాడు, మళ్ళీ స్కాములు చేశాడు. మళ్ళీ ఇయర్ 3 months జైలుకి వెళ్ళాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, మళ్ళీ స్కాములు చేస్తున్నాడు. వీడు ఒకసారి కాదు 2 సార్లు కాదు, వీడి బతుకులో ఎన్నిసార్లు జైలుకి వెళ్ళి బయటకు వచ్చినా సిగ్గు శరం అనేవి ఏమీ ఉండవు వీడికి. మళ్ళీ కొత్త స్కాములు చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే వీడికి తెలిసింది ఇలా యూట్యూబ్లో స్టోరీస్ క్రియేట్ చేసి చెప్పటం, స్కాములు చేయటం. అంతకు మించి వీడి బతుక్కి వీడికి ఏమీ రాదు. మనకు ఆల్రెడీ తెలుసు కదా ఫ్రెండ్స్, కుక్క తోక వీడి బుద్ధి 2 సేమ్ అనమాట. ఇవి ఎప్పటికీ మారవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.